కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణకు చెందిన బస్సును వాడుతున్నారు. ఈ బస్సును తెలంగాణ కాంగ్రెస్ కమిటీయే కొనుగోలు చేసి సమకూర్చింది. సూదిగోని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పేరు మీద బస్సును కొనుగోలు చేశారు. దీంతో ఏఐసీసీ వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెసేనని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే బంగారు గుడ్లు పెట్టి బాతుగా మారినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆర్థిక భారాలను మోసే రాష్ట్రంగా తెలంగాణ మారిపోయింది. మణిపూర్ నుంచి ఆదివారం ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించే ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ వోల్వో బస్సును తెలంగాణ కాంగ్రెస్ కమిటీయే కొనుగోలు చేసి సమకూర్చింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరిట ఈ నెల 4వ తేదీన ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఇది TS09GF 8055 నెంబర్ రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం దీనిని సుదగోని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొనుగోలు చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఇతను నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా కాంగ్రెస్ వర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వం నిధులు సమకూర్చినట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్లాది రూపాయలు తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యవహారాన్ని తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకత్వం భరిస్తూ ఉంది అనడానికి భారత్ జోడో న్యాయయాత్రలో వినియోగిస్తున్న ఖరీదైన బస్సే నిదర్శనమని తెలంగాణ వాదులు అంటున్నారు.